హలో అండి. ఈరోజు నేను బంజారాస్ బ్లాక్ హెన్నా గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకన్నా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇది కాలేసమండి వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి వేరే వీడియోస్ చూసి నేను రివ్యూ చేయట్లేదండి. నేను నా సెల్ఫ్గా నేను ట్రై చేసి నా ఒపీనియన్ ఏందనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇదైతే న్యాచురల్ హెయిర్ కలర్ అయితే కాదండి. ఇది కంప్లీట్లీ కలర్ అండి. మనం వాష్ చేసుకొని మనం డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనకు వాష్ చేసే రిజల్ట్ వచ్చేసి మనకి సేమ్ పెయింటింగ్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుందో లుక్ వచ్చేసి అలాగే ఉంటుందండి. బట్ న్యాచురల్ గ్రే కలర్ న్యాచురల్గా లుక్ ఉంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయవద్దు. అయితే నా ఒపీనియన్ వచ్చేసి నాకైతే అంతగా నచ్చట్లేదండి. ఎందుకంటే మొత్తం పెయింట్ లైక్ మొత్తం కలర్ వేసుకునేలాగా తెలిసిపోతుంది మొత్తం ఈజీగా. న్యాచురల్ కలర్ కావాలి అని కూడా మనకి అనూస్లో బ్లాక్ హెన్నా కూడా ఉందండి. అది వచ్చేసి అందులో బ్లాక్ అండ్ రెడ్ కలర్ రెండు ఉంటాయి. రెండు కలిపి అప్లై చేసుకుంటే మనకి అది ఆ లుక్ వచ్చేసి మనకి న్యాచురల్గా ఉంటుందండి. నేను అది చాలా టైమ్స్ యూజ్ చేశాను. బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని నేను అప్లై చేశానండి. టోటల్గా వైట్ హెయిరే ఉంది. ఇంకా కలర్ చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే బంజారాస్ బ్లాక్ హెన్నా చూస్ చేసుకోమని చెప్తానండి. లేదు మనకి న్యాచురల్గానే కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు అస్సలు చూస్ చేసుకోవద్దని చెప్తానండి. అండ్ స్మెల్ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ లైక్ ఎవరైనా సూపర్ వాస్మోలో యూజ్ చేస్తుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. స్మెల్ లైక్ అలాగే వస్తుంది. అండ్ ఇంకా నేను చెప్పాను కదండి, కలర్కే వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రమే చూసేసుకోండి. న్యాచురల్గా హెయిర్ కలర్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఇది అస్సలు యూజ్ చేయొద్దండి. ఇదని నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేసు అప్లై చేయాలనుకుంటే ఇందులో మనకి ఒక ప్యాక్లో ఇది 70 రూపీస్ ప్యాక్ అండి. ఇందులో 5 ప్యాకెట్స్ వచ్చాయి. ఎంతైతే కావాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీలో తీసుకొని జస్ట్ వామ్ వాటర్లో మనం మిక్స్ చేసేసుకొని అప్లై చేసేసుకోవడమే అండి. ఎలాంటివి ఎగ్ కానీ అండ్ కర్డ్ కానీ ఎలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకేది అవసరం లేదండి. ఇది వచ్చేసి హెయిర్ కలర్ కదండి, అందుకోసం ఏం అవసరం లేదు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.